సిద్దిపేట జిల్లా ములుగు మండలంలో ఓ కీచక ఉపాధ్యాయుడిని అరెస్టు చేశారు పోలీసులు. లక్ష్మకపల్లి వెరిటాస్ సైనిక్ స్కూల్లో ఓ బాలికపై టీచర్ లైంగిక దాడికి పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ నెల 4న హైదరాబాద్కు చెందిన 9వ తరగతి విద్యార్థినిని టీచర్స్ డే రోజు క్లాస్ రూమ్ ని డెకరేట్ చేయాలని పిలిచి లైంగిక దాడికి పాల్పడ్డాడు ఉపాధ్యాయుడు. విషయం ప్రిన్సిపాల్కు చెప్పింది బాధితురాలు. వెంటనే చర్యలు తీసుకోవాల్సింది పోయి కీచక టీచర్ ప్రణయ్కి సపోర్ట్ చేస్తూ బాలికనే బెదిరించాడు. ఎవరికైనా చెబితే రెడ్ టీసీ ఇచ్చి పంపిస్తానని చెప్పడంతో బాలిక సైలెంట్ అయింది. తర్వాత హైదరాబాద్లో ఉన్న పేరెంట్స్ కూతురికి ఫోన్ చేశారు. కాల్ చేసిన ప్రతిసారి బాలిక సరిగ్గా మాట్లాడకపోవడం గమనించి స్కూల్కి వచ్చారు. ఆరా తీయగా జరిగిన విషయాన్ని పేపర్పై రాసిచ్చింది. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు బాలిక తల్లిదండ్రులు. కేసు నమోదు చేసుకుని ఉపాధ్యాయుడు ప్రణయ్ను అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. ఈ కేసులో మరికొందరిపై కేసులు నమోదు చేస్తున్నట్లు సమాచారం. సెక్షన్ 9 రెడ్ విత్ 10 ఆఫ్ పోక్సో, సెక్షన్ 75 క్లాస్ 1 ఆఫ్ బిఎన్ఎస్ కింద 10వ తారీఖు నాడు, ఈ నెల 10వ తారీఖు నాడు ఎఫ్ఐఆర్ చేయడం జరిగింది. దీంట్లో వెరిటాస్ సైనిక్ స్కూల్లో పనిచేసే ప్రణయ్ అని చెప్పి తెలుగు టీచర్ అదే స్కూల్లో చదువుతున్న ఒక అమ్మాయి పట్ల 5వ తారీఖు నాడు ఉపాధ్యాయ దినోత్సవం కన్నా ఒకరోజు ముందు బోర్డు డెకరేషన్ చేసే పని ఉందని చెప్పేసి సాయంత్రం పూట 9 గంటల టైంలో బోర్డు డెకరేషన్ చేయాల్సిందని చెప్పేసి ఆ అమ్మాయిని ఒక రూమ్ లో ఉండగా ఆమెతోనే అసభ్యంగా ప్రవర్తించిందని చెప్పేసి వాళ్ళ తల్లి మాకు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి ఇన్వెస్టిగేషన్ మొదలుపెట్టినాం. దాంట్లో భాగంగా 11వ తారీఖు నాడు మేము ప్రణయ్ అనే అక్యూజ్డ్ టీచర్ని మేము తీసుకొచ్చి అరెస్ట్ చేసి మేజిస్ట్రేట్ ముందు ప్రొడ్యూస్ చేసి రిమాండ్ చేయడం జరిగింది. అదే కేసులో ఈ విషయాన్ని వెంబడే పోలీసులకు ఫిర్యాదు చేయకుండా ఉన్నందుకు గాను వాళ్ళ మదర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు అందులో పనిచేసే పీఈటీ టీచర్, హెడ్ మాస్టర్, వైస్ ప్రిన్సిపల్ మీద కూడా కేసు నమోదు చేయడం జరిగింది. ఇన్వెస్టిగేషన్ ఫర్దర్ గా నడుస్తుంది. స్కూళ్ళకు పంపించాలంటే పేరెంట్స్ భయపడతారు. చదువు చెప్తోలే ఇట్లా పిల్లలని అరాచకాలు చేసేది కరెక్ట్ కాదు. లోకము అసలు ఏ సైడు ఎటు పోతుందో అర్థమైతలేదు. మీరు మనకు ఒకటి ఎట్లుంటుంది అంటే అందరి పిల్లలను చూసుకొని చిన్న పిల్లలు ఎడ్యుకేషన్ చదువుతున్న పిల్లలు 9th క్లాస్ పిల్లలు ఇట్లా చేసుడు కరెక్ట్ కాదు. ఆ స్కూల్కి సంబంధించి మీద రేపు కలెక్టర్ గారికి ఖచ్చితంగా కాంప్లైంట్ ఇస్తాం. ఈ స్కూళ్ళని ఇమీడియట్గా ఉన్న లైసెన్స్ని రద్దు చేయాలి. ఆ స్కూల్ని ఇమీడియట్గా సీజ్ చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ స్కూల్ని సీజ్ చేయాలి.